హర్రర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచనా సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టడమే కాకుండా కమర్షియల్ గా భారీ విజయాలు అందుకున్నాయి. అప్పటి వరకు వచ్చిన హర్రర్ సినిమాలను బీట్ చేస్తూ లారెన్స్ తెరకెక్కించిన ఈ సిరీస్ అద్భుతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. మొదట ముని సినిమాతో లారెన్స్ మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత వచ్చిన ముని 2 కాంచనా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ వరుసలో వచ్చిన ముని 3 గంగా కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే క్రమంలో ముని 4 కాంచనా 4 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం లారెన్స్ ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఒక స్టార్ హీరోయిన్ దయ్యంగా కనిపించబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూజా హెగ్డే పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించి కథ వినిపించారని, ఆ కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. నయనతార ఈ సినిమాలో నటిస్తుంది అన్న వార్తతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఆమె పాత్ర గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ఆమె దయ్యంగా కనిపిస్తారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె కేవలం గెస్ట్ రోల్లో మాత్రమే కనిపిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. తమిళంలో కూడా ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇన్ని బిజీ స్కెడ్యూల్స్ మధ్యలో ఇప్పుడు కాంచనా 4 లో ఆమె నటిస్తుంది అనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. ఏదేమైనా ఈ సినిమాలో నయనతార నిజంగానే నటిస్తున్నారా లేదా అన్నది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.